నమస్తే, వెల్కమ్ టు ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైన స్పష్టత వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా పొత్తులపైన విస్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభలో ఇద్దరు ముఖ్య నేతలు తమ తమ పార్టీ శ్రేణులకు ఈ మేరకే సంకేతాలు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం ముఖ్య నేత హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. కాపులను బీసీల్లో చేర్చాలి అంటూ మొదటి నుంచి పోరాటం చేస్తున్న నాయకుడిగా మాజీ ఎంపీ హరిరామజోగయ్యకు పేరుంది. అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రామజోగయ్య లేఖ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి జన సైనికులు యాచించే స్థితిని కోరుకోవట్లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలి అంటూ లేఖ ద్వారా కోరారు హరిరామజోగయ్య. ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో హరిరామజోగయ్య లేఖ ద్వారా పవన్ కు పలు ప్రశ్నలు సంధించారు. అయితే రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని పవన్ ను నిలదీశారు రామజోగయ్య. ఏపీలో 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు అని లేఖ ద్వారా పవన్ ను నిలదీశారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ నుంచి ఏదో ఆశిస్తున్న వాళ్ళు మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలి అని లేఖలో కోరారు. రాష్ట్రానికి అనుభవజ్ఞుడి నాయకత్వమే కావాలి అంటూ పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామజోగయ్య ప్రస్తావించారు. ఇక అధికారం చేపట్టి బలహీన వర్గాలను శాసించే స్థితికి మీరు తెస్తారని జన సైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖ ద్వారా నిలదీశారు. రైట్, ఇక హరిరామజోగయ్య రాసిన లేఖ గురించి అయితే ప్రస్తుతం టాపిక్ గా మారింది, హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి గుంటూరు నుంచి శ్రీనివాస్, అలాగే కాకినాడ నుంచి సాంబశివరావు అయితే లైవ్ లో ఉన్నారు. అయితే
ముందు గుంటూరు నుంచి శ్రీనివాస్ చెప్పండి, ఈ లేఖకు సంబంధించి అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు కంటున్న కళలకు సంబంధించి కూడా హరిరామ జోగయ్య ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే టీడీపీ జనసేన పొత్తు మరి ఏంటి ఇదంతా అనేసి అని చెప్పి కూడా ఆయన లేఖ ద్వారా అడగడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మమతా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన హాట్ టాపిక్గా హరిరామ జోగయ్య లేఖ ఉందని స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడి పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని ఇరు పార్టీ అధినేతలు ప్రకటించిన తర్వాత దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది. కానీ యువగళంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని విజయవంతం అయిన తర్వాత యువగళం ముందు నారా లోకేష్ ఏదైతే ఒక వీడియో అంటే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి వీడియోలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే సెకండ్ థాట్ లేదు చంద్రబాబే, దీనికి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపాడంటూ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఆ వైరల్ అయిన నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉన్నటువంటి ప్రశ్నలు అనేక తలెత్తడం జరిగింది. కానీ వీటన్నిటికంటే ముందుగా కాపు సంక్షేమ నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో మీ నిర్ణయం ఏంటి? తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా మీరు అంగీకరించారా? ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుకునే అవకాశం ఉందా అనే విధంగా ప్రశ్నలు సంధించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీకి కూడా చూసినట్లయితే గనక జనసేన పార్టీ కార్యకర్తలు ఆశించిన విధంగా కూడా మీరు సీట్ల సంఖ్య అడగాలి అనే విధంగా కూడా హరిరామ జోగయ్య మాట్లాడినటువంటి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే గనక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అన్న దగ్గర నుంచి అనేక సోషల్ మీడియాలో అనేక విధమైనటువంటి వార్తలు వస్తున్నా కానీ అవన్నిటినీ కొట్టివేసి కూడా రెండు పార్టీలు కలిసే ముందుకెళ్తాయి, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో సిద్ధమయ్యాయంటూ కూడా అధినేతలు ప్రకటించారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత పవర్ షేరింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు క్లియర్ కట్ గా వివరించాలంటూ హరిరామ జోగయ్య కోరినటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాడు రాజ్యాధికారం ఛేదించే విధంగా జనసేన ఉంటుందని భావించాము. ఆ వైపు అడుగులు వేస్తుందా లేదా? మరలా చంద్రబాబే అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుంది? జనసేన పార్టీ ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి అంటున్నారు. అది ఎంతకాలం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొనడం జరిగింది. హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ బహిరంగ లేఖ యావత్తు ప్రపంచమంతా చూడటం జరిగింది. ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మదిలో ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా హరిరామ జోగయ్య దృష్టి కేంద్రీకరించి వాని ద్వారానే పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం జరిగింది. అంటే హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ హరిరామ జోగయ్య యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాకుండా కాపు సంక్షేమ సేన, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కోరుకుంటున్న విషయాలనే ఆయన ఆ లేఖలో పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ దానిపై స్పష్టంగా మాట్లాడాలి, స్పష్టంగా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ దాని గురించి సమాధానం చెప్పాలని కూడా కోరడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసినట్లయితే గనక శ్రీనివాస్, అయితే దీనికి సంబంధించి మరి టీడీపీకి సంబంధించి అయినా లేకపోతే జనసేనకు సంబంధించి ఎవరైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా? అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక ఈ లేఖ పట్ల పూర్తిగా అంటే తెలుగుదేశం జనసేన రెండు పార్టీల్లోనూ అంతర్మథనం ప్రారంభం కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఏం సమాధానం వస్తుంది అధిష్టానం నుంచి, ఎటువంటి నుంచి ఏ విధమైనటువంటి వాయిస్ వినపడిందని కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ ఒక అడుగు ముందు వేస్తే హరిరామ జోగయ్య మరో లేఖ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నుంచి నేను రాసినటువంటి లేఖకు నాకు సమాధానం లభించింది. ముఖ్యమంత్రి అభ్యర్థం అనేది రెండు పార్టీలు కూర్చొని మాట్లాడిన తర్వాత ఫైనల్ అయింది. ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రికి సంబంధించిన నిర్ణయం ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ తనకు సమాధానం ఇచ్చాడంటూ కూడా హరిరామ జోగయ్య మరలా రెండో లేఖను విడుదల చేయడం జరిగింది. అంటే అసలు మొదటి లేఖలో అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం వచ్చిందా, లేదు కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థం మీదనే సమాధానం వచ్చిందనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్ ద్వారా నాకు సమాధానం వచ్చింది, ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి అభ్యర్థంపై నిర్ణయం ఉంటుంది, కానీ లోకేష్ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనే క్లారిటీ అయితే లేదు అంటూ కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఆలోచన చేసిన విధంగా కూడా కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేత తమ అధినేత చంద్రబాబే మాకు ముఖ్యమంత్రి, సెకండ్ థాట్ లేదని చెబుతుంటే పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసి దానికి సంబంధించి కార్యకర్తలకు, అభిమానులకు ఒక
సందేశం ఇచ్చే విధంగా కూడా తాను ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రికి సంబంధించిన దానిపై నిర్ణయం ఉంటుంది, ముందు ఎన్నికలకి కలిసి వెళ్ళాలి, కలిసి పొత్తుగా మనము జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటూ చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. హరిరామ జోగయ్య రాసినటువంటి 2 లేఖలు అంటే బహిరంగ లేఖలు మొదటి పవన్ కళ్యాణ్కి రాశారు. పవన్ కళ్యాణ్కి రాసిన తర్వాత దానిపై సమాధానం వస్తుందంటూ కూడా మరలా 2వ లేఖ కూడా బహిరంగంగా రాయడం జరిగింది. 2 లేఖల్లోనూ ఒకటే సారాంశం ఉంది. ఎన్నికలకు కలిసి వెళ్లే విషయంలో ఇప్పటికీ అనేక పరపచ్చులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు వివరించాలని కోరారు. ఆ వైపు జనసేన కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాల నుంచి కొంతమంది నేతలను పిలిపించుకొని ఆ విషయాలపై కూడా కీలకంగా చర్చిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఎన్నికలలో ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు జనసేన ఆశిస్తుంది, ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి, ఏ జిల్లాలలో ఏ స్థానాలు ఉండాలి అనే విషయంపై కూడా క్లారిటీ కావాల్సినటువంటి పరిస్థితి. ఆ వైపు కూడా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఉమ్మడిగా కలిసి కార్యాచరణ ఎలా రూపొందించాలి, ఉమ్మడిగా రాయలసీమ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు 2 పార్టీలు కలిపి బహిరంగ సభలు పెడతానికి కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సమాచారం కూడా ఉండడం జరిగింది. అంటే పూర్తిగా హరిరామ జోగయ్య లేఖ తర్వాత జనసేన పార్టీ అలర్ట్ అయ్యి ఆ వైపు శ్రద్ధ తీసుకోవటము, ఆ వైపు వాటికి ఉన్నటువంటి విలువలను గౌరవించి కార్యకర్తలు, అభిమానులు ఏదైతే సూచనలు చేస్తున్నారో వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానము ఒక కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీలో ఎవరైతే తమ నేతలుగా చనామైతూ తమ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకున్నారో వారందరినీ కూడా పిలిపించుకొని ఫీడ్బ్యాక్ విషయాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కొంతమందిని కూడా పిలిపించుకొని పవన్ కళ్యాణ్ 1-to-1 మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో పార్టీ పూర్తి స్థాయి ఎన్నికలకి సన్నద్దమయ్యే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ ద్వారా ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ 2 కార్యకర్తలకు కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావడం జరిగింది. 2 పార్టీలు చాలా సముచితంగా ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఎటువంటి పరపచ్చులు లేకుండా చిన్న విషయాలను కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ఉన్నారు. కాబట్టి ఇరు పార్టీలు సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో త్వరగా ఎవరికి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఏ అభ్యర్థులను నియమిస్తారు, ఏ ప్రాంతాల్లో ఉంటారు అనే విషయాలపై కూడా క్లారిటీ ఇస్తే గనక రానున్న రోజుల్లో ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయంతో ముందుకెళ్తున్నది విజయం వైపు పయనిస్తుందని కూడా ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్, మీరు లైన్లో ఉండండి శ్రీనివాస్ గారు. అలాగే కాకినాడ నుంచి అయితే మన రిపోర్టర్ సాంబశివరావు అయితే లైవ్లో ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, అయితే టీడీపీ అలాగే జనసేనకు సంబంధించి అయితే పొత్తు క్లారిటీ ఇచ్చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలాగే హరిరామ జోగయ్య రాసిన లేఖకు సంబంధించి కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరేం చెప్తారు? థ్యాంక్ యూ మమత. ఏదైతే చేగొండి హరిరామ జోగయ్య మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో టీడీపీలో చేసినప్పుడు కానీ, జనసేన కానీ, ప్రజారాజ్యం కానీ ఆయన తన వ్యాఖ్యల ద్వారా లేదా తన లేఖల ద్వారా తరచూ వివాదాల్లో ఉంటారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనసేన కేడర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరూ కూడా పొత్తుల గురించి కానీ ఇతర అంశాలు కానీ మాట్లాడొద్దు, నేను పొత్తులతో వెళ్తున్నాను, 10 సంవత్సరాల పాటు పొత్తులు కొనసాగించే ఆలోచన ఉంది, ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, మిమ్మల్ని వైసీపీ కోవర్టులుగా చూస్తామని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే హరిరామ జోగయ్య గతంలో కూడా కాపు ఉద్యమానికి సంబంధించి రిజర్వేషన్ల విషయంలో పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మీరు పెద్ద అయినా నిరాహార దీక్ష చేయొద్దన్న తర్వాత విరమించుకున్నారు. తాజాగా ఆయన పబ్లిక్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏదైతే జనసేన టీడీపీ పొత్తుందో ఈ పొత్తుకు సంబంధించి లోకేష్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే సీఎం అభ్యర్థిని ప్రకటించాలి. ఇదే అంశాన్ని నేను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన నాకు లేఖకు సమాధానం ఇస్తూ ఆయన కూడా దీనికి అంగీకరించారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా హరిరామ జోగయ్య వ్యాఖ్యల ద్వారా 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు 60 సీట్లలో 10,000 కంటే ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఆ 60 సీట్లు మేము బలంగా ఉన్నాం. ఇంకా 2019 కంటే ఇప్పుడు బలపడ్డాం. కాబట్టి ఈ 60 సీట్లు జనసేన కేటాయించాలి. ఈ కేటాయించినప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడగడానికి మనం సరిపోతాం, ఆ బలం వస్తుంది. కాబట్టి ఎన్నికల తర్వాత మాత్రమే సీఎం అభ్యర్థిని ప్రకటించాలి. కానీ లోకేష్ తొందరపడి సీఎం అభ్యర్థిని ప్రకటించారని లేఖ రాయడం జరిగింది. ఇలా లేఖ రాస్తూనే మరో పక్క టీడీపీ జనసేన కలిసి పనిచేయండి అంటూ కొసమెరుపుగా ఆయన లేఖ ముగించారు. ఇది ప్రస్తుతం అటు టీడీపీ జనసేన కాదు వైసీపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ పొత్తుల మీద పేర్ని నాని కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వీళ్ళంతా మీడియా సమావేశంలో తూర్పారు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే హరిరామ జోగయ్య లేఖ రాశారో ఆ లేఖ మీద వాస్తవానికి
జనసేన టీడీపీ కలిపి 6గురితో మేనిఫెస్టో కమిటీ, 6గురితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హరిరామజోగయ్య లేఖను ఈ కోఆర్డినేషన్ కమిటీలో చర్చించిన తర్వాత అటు టీడీపీ అధినేత చంద్రబాబుకి, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తెలియజేస్తామని కొద్దిసేపటి క్రితం ఆఫ్ ది రికార్డుగా టీడీపీ నాయకులు తెలియజేయడం జరిగింది. ఏదైతే పొత్తులు విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ డ్రామా ఆడుతుందో దానికి ఈ హరిరామజోగయ్య ఏదైతే లేఖ రాశారో బలం చేకూర్చినట్టుగా ఉంటుందని రెండు పార్టీల కార్యకర్తలు చెప్తున్నారు. వాస్తవానికి రెండు పార్టీలకు కూడా ఇప్పటికే ఒక విధంగా పొత్తులకి ఏ సీట్లు కేటాయించాలన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిన్న, ఈ రోజు, రేపు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో చిత్తూరు, అనంతపురం, గుంటూరు నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీ ఎక్కడ బలంగా ఉంది, అభ్యర్థి ఎక్కడ బలంగా ఉన్నారన్న దాని మీద ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ లేఖ బయటికి రావడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఉమ్మడి గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా, అదేవిధంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి బలం ఎక్కువగా ఉంది. కాపులు, బలిజులు ఈ సామాజిక వర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడానికి అంగీకరించినట్టుగా కూడా అనధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చూస్తే గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏజెన్సీ మినహాయిస్తే 18 సీట్లకు గాను దాదాపు 6 సీట్లు జనసేనకి ఇవ్వడానికి టీడీపీ ముందుకు వచ్చింది. కాకినాడ జిల్లాకి సంబంధించి అయితే కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజానగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలిస్తే పి గన్నవరం, రాజోలు, అమలాపురం ఇలా 8 నుంచి 9 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి సహృద్భావ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. దీనికి తోడు ఏదైతే లోకేష్ పాదయాత్ర నెల్లిమల్ల దగ్గర జరిగిందో ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మేము కలిసి ముందుకెళ్తున్నాం అన్నారు. ఇలాంటి నేపథ్యంలో హరిరామజోగయ్య రాసిన లేఖ ఖచ్చితంగా అటు జన సైనికుల్లో కానీ, ఇటు టీడీపీలో కానీ ఆందోళన రేకిస్తుందని చెప్పాలి. ఎందుకంటే సీఎం అభ్యర్థి ప్రకటించే అధికారం లోకేష్కి లేదు. ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే సీఎం అభ్యర్థి అంటున్నారు. వాస్తవానికి ఈ అధికారం పంచుకుందామన్న చర్చలు కూడా జరిగినాయి. ఏదైతే నాదెండ్ల మనోహర్ను విమర్శిస్తూ కొంతమంది కామెంట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించి ఎవరైనా గీత దాడితే ఖచ్చితంగా వేటు తప్పదన్నారు. ఇలాంటి నేపథ్యంలో బహిరంగ లేఖ హరిరామజోగయ్య పార్టీ అధ్యక్షుడికో లేదా ఈ పార్టీ అధ్యక్షుడికో లేఖ రాయలేదు, బహిరంగ లేఖ రాశారు. ఇది కార్యకర్తలకు రాశారా, పబ్లిక్ రాశారా, పవన్ కళ్యాణ్కి రాశారా అన్నది కాకుండా బహిరంగ లేఖ అంటూ విడుదల చేశారు. ఈ లేఖ చాలా వివాదాస్పదంగా మారింది. దీనిపైన జనసేన, టీడీపీ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నాయి. ఇది పొత్తుకి విఘాతం కల్పించే విధంగా ఉందని కూడా రెండు వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. మొత్తం మీద మరోసారి లేఖ రాయడం ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టినట్టు అయిందని జనసేన రాజకీయ వ్యవహారాల సభ్యులందరూ మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంగళగిరిలోనే ఉండి 6 జిల్లాల కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు కాబట్టి ఈ లేఖ గురించి కూడా ప్రస్తావన వచ్చే అంశం ఉంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లేఖపై ప్రస్తావించవచ్చు. లేదంటే ఈ లేఖని ఏదైతే రెండు పార్టీల పొత్తు కోసం కోఆర్డినేషన్ కమిటీ వేస్తారో ఆ కమిటీకి పంపిస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, అలాగే థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశంకి సంబంధించి ఏలూరు నుంచి బ్రహ్మం ఫోన్ లో ఉన్నారు. బ్రహ్మం, చెప్పండి, ఈ జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి అయితే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ హరిరామజోగయ్య రాసిన లేఖకు సంబంధించి కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఈ లేఖకు సంబంధించే మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మమత, ఎవరైతే హరిరామజోగయ్య ఉన్నారో మాజీ మంత్రి, ఆయన ఇప్పటికే లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఏదైతే ఇటు జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీ రెండు కూడా కలిసి పోటీ చేస్తాయన్న తరుణంలోనే ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే హరిరామజోగయ్య పలు లెటర్లు అయితే రాయటం జరిగింది. తాజాగా అయితే నేను రాసినటువంటి ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ అయితే సోషల్ మీడియా చర్చలు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఇటు జనసేనకు సంబంధించి కావచ్చు, లేకపోతే టీడీపీ సంబంధించి కావచ్చు, ఈ రెండు పార్టీల నుంచి నాయకులకు సంబంధించి ఎవరు సీఎం గా ఉంటారు, ఆ సీఎం అభ్యర్థి ఎవరని చెప్పేసి డైరెక్ట్ గా అడగడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ హరిరామజోగయ్య ఉన్నారో జోగయ్య సంబంధించి ఇప్పటికే కాపు సంఘం నాయకుడిగా, రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి అత్యధికంగా ఈ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అయితే ఎక్కువ ఉన్న పరిస్థితి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్టయితే 15 నియోజకవర్గాల్లో సుమారుగా 8 నియోజకవర్గాల్లో
60% కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 19 నియోజకవర్గాల్లో కూడా సుమారుగా 10 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అయితే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో అది కాకుండా మరో పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర వైపు కూడా చూసుకున్నట్లయితే వైజాగ్ కావచ్చు, శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం మొత్తం ప్రాంతాలన్నింటిలో కూడా ఇటు 5 జిల్లాలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా జనసేన అధినేత సీఎం అవుతారని, అదేవిధంగా సీఎం పదవి బాధ్యత స్వీకరించి పేద బడుగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు ఈ జన సైనికులందరూ. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరిద్దరూ టీడీపీ జనసేన కలిసినటువంటి నేపథ్యంలో ఒక పక్కన అయితే నారా లోకేష్ ఇప్పటికే ఏదైతే ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటారని చెప్పేసి ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. ఇదే నేపథ్యంలో అదే తీసుకొని ఆ అంశాన్ని తీసుకొని నేను బహిరంగ లెటర్ రాయాల్సిన జరిగింది. ఎన్నికలు సంబంధించి దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జన సైనికులు అందరూ కూడా టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, అందరూ కూడా సీఎం అభ్యర్థి సంబంధించి మీకు జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నారా, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఒక ఓట్ బ్యాంక్ ను వాడుకోకుండా మీకు ఎన్ని సీట్లు ఇస్తున్నారని పలు క్వశ్చన్లు అయితే నిన్న వేయటం జరిగింది. ఇదే నేపథ్యంలో అటు జనసేన పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రత్యుత్తరం కూడా వచ్చిందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మనం అందరం కలిసి పనిచేస్తాము, జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించి సమన్వయంతో పనిచేసి అధికారంలో రావాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే నేపథ్యంలో అందరూ కూడా ముందుకెళ్ళాలి, అదేవిధంగా సీట్ల విషయంలో కానీ లేకపోతే ఇతర విషయంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా హరిరామయ్య జోగయ్య చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఏదైతే బహిరంగ లేఖ రాసినటువంటి హరిరామ జోగయ్య ఈ లెటర్ అయితే పెద్ద ఎత్తున హల్చల్ అనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది ఏదైతే కాపు సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశమైన ఎక్కువ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రస్తావించినటువంటి లేఖ సంబంధించి కూడా తన పర్సనల్ ఒపీనియన్ కాకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ జన సైనికులకు సంబంధించిన మాటలు నేను తీసుకొని అదేవిధంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను లెటర్ రాస్తున్నాను. మన ఓట్ బ్యాంక్ జన సైనికులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ను వాడుకుంటూ ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో సీట్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనే అంశాలు వీరందరూ అడుగుతున్నారు. కాబట్టి నేను బహిరంగ లెటర్ రాస్తున్నాను అని చెప్పేసి హరిరామ్ చెప్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎన్నికల దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో హరిరామ జోగయ్య చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఉత్తరాలు ప్రత్యుత్తరాలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్ హీట్ అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఏమంతా రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైన స్పష్టత వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా పొత్తుపైన విస్పష్టమైన క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభలో ఇద్దరు ముఖ్య నేతలు కూడా తమ తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు అయితే ఇచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం ముఖ్య నేత అయినటువంటి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కైతే బహిరంగ లేఖ రాశారు. అయితే కాపులను దృష్టిలో పెట్టుకొని బీసీల్లో చేర్చాలి అంటూ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్న నాయకుడిగా అలాగే మాజీ ఎంపీ హరిరామ జోగయ్యకు పేరుంది. అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రామజోగయ్య లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే హీట్ పుట్టిస్తోంది.